సార్ ఈ రోజున 5 సంవత్సరాలు అమరావతి రాజధాని లేకుండా అసలు రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతుల కోసం నేను వస్తున్నాను అనే విధానాన్ని నమ్మచ్చా? ఎట్లా నమ్ముతాం మేడం? 5 సంవత్సరాలు లేకుండా ఇప్పుడు వచ్చి నేను వస్తున్నానంటే అటు సరిపోతుంది. మరి రైతులకు ఇలాగా అసలు రాజధాని గురించి ఇలాగని మాట్లాడడానికి మేము అందరం ఉన్నామని వచ్చే విధానాన్ని నమ్మచ్చు అంటారా జగన్ని? లేదు లేదు మేడం, ఉన్నప్పుడు ఏం చేయలేదుగా మేడం, ఇప్పుడు వచ్చేయడానికి. మరి ఈ రోజు ఈ రోజు ఎట్లా నమ్ముతారు రైతులైనా? మరి ఈరోజు మీ గురించే పోరాటానికి ఆయన వస్తున్నాడట. లేదు మేడం, ఇప్పుడు ఉన్నప్పుడే చేయలేదు కదా రాజధాని, అసలు కాదన్నాడు కదా, ఆఫ్ చేసింది కదా, మరి ఇలా ఎట్లా అంటాడు? మరి ఈ రోజున ఈ రైతుల గురించి మాట్లాడడానికి మేము వీళ్ళ రైతుల దగ్గరకు వద్దామని వైసీపీ నాయకులు వస్తుంటే రైతులే తరిమి కొట్టారంట మేడం. ఎందుకని? చేసింది ఏం లేదుగా, మళ్ళీ 5 సంవత్సరాలు ఆపింది కానీ మళ్ళీ ఈ రోజు ఏమైనా వస్తారు, ఏమైనా మాట్లాడతారు, రైతులు ఎట్లా నమ్ముతారు? మరి అమరావతి రాజధాని అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి మేడం, బాగానే ఉన్నాయి. 5 సంవత్సరాలు అమరావతి రాజధాని అని చెప్పి చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ రోజు రైతుల గురించి నేను మాట్లాడడానికి వస్తున్నానంటే నమ్మచ్చా? నమ్మడానికి వెళ్ళలేదు. నువ్వు వస్తున్నావని అనుకుంటే ఆ రైతుని ఎమ్మడి పెట్టుకొని నాకు ప్రాపర్టీ ఏమి ఇవ్వలేదు, దాని గురించి నువ్వు రాయి అని చెప్పి వాళ్ళు అడిగితే వాడిని ఒకరిని తీసుకొని వచ్చి ఇక్కడ నిరూపించుకోవాలి. అదేమి ఉండదుగా, నిరూపించుకోకుండా వచ్చి నేను ధర్నా చేస్తానని వస్తే బాగుంటుంది. ప్రజల్ని అటు అటు ఇటు 5 సంవత్సరాలు ఏం చేయకుండా పోయి 3 రాజధానులు అన్నాడు, నేను సపోర్ట్ ఇస్తానన్నాడు, 50 ఎకరం ఉండాలన్నాడు, 100 ఎకరం ఉండాలన్నాడు, ఆఖరికి వెనక్కి తిరిగి 3 రాజధానులు అన్నాడు, తిరిగి వెనక్కి తిరిగిపోయాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? రైతులు ఏమి నష్టపోలేదుగా, వాడే నష్టపోయాడు. పదవి పోయి అన్ని పోయి మరి అప్పుడు ఏం చేయాలి కాడు? ఈ రకంగా పొలాలను పెడితే అభివృద్ధిలోకి వద్దాం మేము అని చెప్పి వాడి ఆలోచన. ఇప్పుడు పొలాలు పెడుతున్నాడు జగన్. మరి అంతేగా, మరి నువ్వు ఆడి కాగితం తీసుకొని ప్రాపర్టీ తీసుకొని నాకు రైతుకుల డబ్బులు రాలేదండి, మీరు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి వాడిని ఎమ్మడి పెట్టుకొని ఒక 5గురినో 10 మందినో తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి అక్కడ నిరూపించుకో నుంచొని, అప్పుడు నీకు బలం పెరిగిద్ది. అది తీసుకురాకుండా చేయకుండా నిరూపించకుండా ఉంటే నీకు బలం పెరగమంటే ఏం పెరిగిద్ది? మరి ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమం, అమరావతి రాజధాని ఎలా ఉంది? పనులు ఎలా వెళ్తున్నాయి? పనులు బాగానే జరుగుతున్నాయి. మరి జగన్ పనులు అవ్వట్లేదు, ఏం లేదని ఎందుకు అంటున్నాడు? చెప్తాడు, ఎందుకంటే మరి బురద చల్లితే గానీ పేరు రాదుగా, పైన బురద చల్లితే గానీ ఇటు పైకి లెగుతాడుగా, కింద బురద చల్లినోడు కిందకు పోతాడు, అందుకని ఆ బురద పైన వీడికి వచ్చిందని వీడి పైకి వస్తాడని చెప్తాడు. మరి 5 సంవత్సరాలు ఇక్కడ రాజధాని లేకుండా డెవలప్మెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రైతుల కోసం నేను మాట్లాడడానికి వస్తున్నా అంటే నమ్మచ్చా? నమ్మకూడదు. ఎందుకని? మరి 5 సంవత్సరాలు చేయలేదు కదా, ఇప్పుడన్నా నేను మారాను అన్నట్టుగా వస్తున్నాడు కదా మీ బాధలు తెలుసుకోవడానికి. 5 సంవత్సరాలు చేయలేదు, 5 సంవత్సరాలు అసలు ఏం చేయలేదు, ఏం చేస్తున్నాడు చంద్రబాబు గారు చేస్తున్నారా? మరి ఎందుకు రైతులకు ఏదో అన్యాయం జరిగింది వీటి గురించి చాలా ఉన్నాయి మాట్లాడడానికి వస్తానని అంటున్నారని అట్లా చెప్తున్నారు. మరి ఆనాడు మరి ఈయన ఇచ్చిన వాటిని ఎందుకు జగన్ చేయలేదు? అయితే తెలియాలి. మరి ఈ రోజున రైతులు వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టడం, గొడవ అవడం, మరి వాళ్ళని రాకూడదని అనడం నిజమేనా? రైతులు మంచి పని చేశారా? వాళ్ళని రావద్దని అంటున్నారు, మరి ఎందుకు ఆయన ఏం చేయలేదు 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాను నువ్వు అమలు అంటే తరిమి కొట్టడం అయితే నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? గొడవలు సృష్టించడానికి వస్తున్నామని తరిమేశారట, నిజమేనా? అదే అనుకుంటున్నారు మరి జనం, అదే అనుకుంటున్నారు. మీరు నమ్ముతారా ఇలాగా? నమ్ముతారు. టోటల్ గా అమరావతి అభివృద్ధి ఎలా ఉంది? క్యాపిటల్ రాజధాని ఎలా ఉంది? పనులు బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. చూసారా మీరు? బాగానే జరుగుతున్నాయి. టోటల్గా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? జగన్ మరి చేసే విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గొడవలు పెడుతున్నాడనా లేదా మీకోసం పోరాటం అని అనుకోవచ్చు? పెడుతూ ఆయన అన్ని ఘోరాలు చేస్తున్నాడు, లోకడ చేసినవి కూడా ఎక్కువ ఇదిగా ఉండదు, తెలియదా? లోకడ చేసినవి కూడా ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే అంటారు? అయితే ఇప్పుడు కూడా గొడవలకే రావడం అంతే. మరి ఇప్పుడు నువ్వు లైన్లో లేదే, నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఏం కాదు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని దేనికి వస్తున్నావు? గొడవలు పెడతానికే. మరి అదే ఇక్కడ జనం అందరూ అనుకున్నది, దాని గురించి వస్తున్నాను.